ఇంట్లో లడ్డూలు చేయాలంటే తొందరగా తక్కువ టైంలోనే మంచి టేస్టీగా లడ్డూలు చేయాలంటే నేను ఈ లడ్డూలను ఎక్కువగా చేస్తుంటాను. ఎందుకంటే పాకం లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మంచి టేస్టీగా ఉంటాయి. ఈ లడ్డూలు చేయడానికి ముందుగా ఒక కప్పు శనగపిండిని తీసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక అరకప్పు నెయ్యిని తీసుకోండి. మరొక 2 నిమిషాలు ఫ్రై చేశాక మిగిలిన నెయ్యిని వేసి బాగా ఫ్రై చేయండి. కనీసం ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఇలా బాగా ఫ్రై చేసి, ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచండి. స్వీట్ కోసం మిక్సీ గిన్నెలోకి అరకప్పు చక్కెరను, 2, 3 యాలక్కులను తీసుకొని గ్రైండ్ చేసి, చల్లారిపోయిన శనగపిండిలోకి తీసుకొని కలపండి. ఇందులోని కొన్ని వాటర్ మిలన్ గింజలని రోస్ట్ చేసి తీసుకొని, బాగా కలిపి లడ్డూలా చేయడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సాఫ్ట్‌గా నోట్లో వెన్నలా కరిగిపోతాయి. డీటెయిల్డ్‌గా వీడియో చూడాలనుకుంటే షార్ట్ పైన లింక్ ఇచ్చాను చూడండి.